Hello. Hi everyone. Am I audible? Am I? లాస్ట్ క్లాస్లో మనం ఏం స్టార్ట్ చేసామో టైం వాల్యూ ఫర్ మనీ స్టార్ట్ చేసాం కదా. టైం వాల్యూ ఫర్ మనీ. సరే, ఇప్పటివరకు ఎస్ఎఫ్ఎం సిలబస్ ఏంటో చెప్పాను నేను. చెప్పలేదు కదా. చెప్పలేదు, నేను ఇంకా ఎస్ఎఫ్ఎం సిలబస్ ఏంటో చెప్పలేదు. ఎస్ఎఫ్ఎంకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టైం వాల్యూ ఫర్ మనీ. సో టైం వాల్యూ ఫర్ మనీ డిస్కషన్ స్టార్ట్ చేసాం. దానికన్నా ముందు నేనేం చెప్పానంటే సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ గురించి చెప్పాను. సో మన సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ ఇది దేనికమ్మా, ఎప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి? జూన్ 24 ఆర్ డిసెంబర్ 24కి రాయడానికి. ఓకే, ఎగ్జామ్ అనేది ఎప్పుడు? జూన్ 24లో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు లేదా డిసెంబర్ 24లో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఓకే, క్లియరా? గ్రూప్ 3 క్లాసెస్ ఎప్పటికి కంప్లీట్ అవుతాయి మనకి? ఫిబ్రవరి 29కి కంప్లీట్. 29 28. సో ఫిబ్రవరి ఎండింగ్కి కంప్లీట్ అవుతాయి. సో గ్రూప్ 3 క్లాసెస్ అండ్ దెన్ గ్రూప్ 4 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, క్లియరా? ఇప్పుడు నేను డీల్ చేయబోయే టాపిక్ ఏంటి? ఎస్ఎఫ్ఎం. డీల్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటమ్మా? స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సరే, కొంతవరకు ఏమైనా ఐడియా ఉందా ఎస్ఎఫ్ఎం? లిటిల్ బిట్ ఐడియా ఉందా? ఓకే. ఎస్ఎఫ్ఎంలో మనకి సిలబస్ ఏంటి అనేది చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్పేది 2016 సిలబసా 22 సిలబసా? 22 సిలబసే మనం అర్థమైందా? సో మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానమ్మా. మీరు నేను ఇచ్చిన మెటీరియల్ చేస్తే చాలు. అర్థమైందా? మెటీరియల్ కాకుండా ఇంకేమైనా ఎక్కువ చేద్దాం అనుకుంటే కనుక బెటర్ మీరు ఏం చేస్తారంటే సిఏ ఫైనల్ కూడా రిజిస్టర్ చేసుకొని అది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు తరోగా ప్రాక్టీస్ చేయాల్సింది నేను ఇచ్చిన మెటీరియల్ తరోగా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, కొంతమంది ఫస్ట్ క్లాస్కి వచ్చి ఉండరు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను ఇచ్చిన మెటీరియల్, ఈ మెటీరియల్లో నేనేం కవర్ చేస్తాను అని చెప్పాను? బోర్డ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్. ఏ బోర్డ్ మెటీరియల్? సిఎంఏ ఫైనల్ బోర్డ్ మెటీరియల్ కాదు, సిఏ ఫైనల్ బోర్డ్ మెటీరియల్. ఓకే, సో సిఏ ఫైనల్ సిలబస్ చెప్తున్నారా సార్ అంటే సిఏ ఫైనల్ సిలబస్ కాదమ్మా, ఇది ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్ బ్యాచ్. ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్ బ్యాచ్ అయినా కానీ మరి ఎందుకు సార్ మీ సిఎంఏ ఫైనల్ బోర్డ్ ప్రాబ్లమ్స్ కాకుండా సిఏ ఫైనల్ బోర్డ్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? రీజన్ ఏంటంటే మన సిఎంఏ ఫైనల్ బోర్డ్ మీటర్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. దానికి ఏమంటారు, మీరు రెక్టిఫై చేసి చెప్పొచ్చు కదా ఒకటి. అయితే ఇక్కడ రీసెంట్ అటెంప్ట్స్లో ఎస్ఎఫ్ఎం పేపర్ అనేది స్టాండర్డ్ బాగా ఇంక్రీజ్ అయింది. ఏ లెవెల్కి అడుగుతున్నాడు? సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం లెవెల్లో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఏంటమ్మా సిఏ ఫైనల్ బోర్డ్ మెటీరియల్ నుంచే వస్తున్నాయి. కాదు అంటే నేను గెస్ట్ క్వశ్చన్స్ ఒకటి లైవ్ వీడియో అప్లోడ్ చేశాను. నేను ఇచ్చిన గెస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా సిఏ ఫైనల్ బుక్స్లోంచి ఇచ్చాను. అండ్ మీరు ఎగ్జామ్ పేపర్ న్యూ సిలబస్ కానీ ఓల్డ్ సిలబస్ కానీ రెండు పక్కన పెట్టుకొని చూడండి. అట్లీస్ట్ ఒక 60 to 70 మార్క్స్ నేను చెప్పిన దాని నుంచి వచ్చాను. దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, అండ్ ఇంకోటి మే 23 సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం పేపర్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ స్ట్రైట్ అవే వచ్చాయి. మీకు అర్థమైంది నేను చెప్పింది? మే 23 సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం పేపర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇంకా మనం ఏ భ్రమంలో ఉంటామంటే ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్ కాబట్టి మనం సిఎంఏ ఫైనల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అవ్వాలనుకుంటాం. కాదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ యాజ్ వెల్. సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ని కన్సిడర్ చేయాలి, సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ని కన్సిడర్ చేయాలి, సిఎంఏ ఫైనల్ పాస్ట్ పేపర్స్ని సిఏ ఫైనల్ పాస్ట్ పేపర్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, సో దట్స్ వై బోర్డ్ మెటీరియల్తో పాటు నేను ఏం కవర్ చేస్తాను ఇక్కడ? సిఎంఏ ఫైనల్ పాస్ట్ పేపర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా స్కానర్స్ చేసి ఉంటే కనుక ఓల్డ్ సిలబస్ స్టూడెంట్స్ ఎవరైనా పొరపాటుని ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక స్కానర్లో ఫస్ట్ ప్రాబ్లం ఉంటుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఫస్ట్ ప్రాబ్లమే స్ట్రైట్ అవే ఇచ్చేసాడు ఎగ్జామ్లో. కాబట్టి పాస్ట్ పేపర్స్ మ్యాండేటరీ. అందుకని నేను ఇక్కడ మీకు ఇచ్చేది ఏంటంటే బోర్డ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్తో పాటు పాస్ట్ పేపర్స్ కూడా డిస్కస్ చేస్తాను. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ రీసెర్చ్ చేయకుండా
నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను క్లాస్కి వచ్చే ముందు. సిఏ ఫైనల్ పేపర్స్, సిఎంఏ ఫైనల్ పేపర్స్, సిఏ ఫైనల్ బోర్డ్ మెటీరియల్, సిఎంఏ ఫైనల్ బోర్డ్ మెటీరియల్. ఇప్పుడు ఇంకా నాకు ఎస్ఎఫ్ఎం ఒకటే కాబట్టి ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి మళ్ళీ మీరు రీసెర్చ్ అది చేయకండి. నేను ఇచ్చిన మెటీరియల్ని పర్ఫెక్ట్గా చేస్తే చాలు. ఇంకోటి మనకి సిఎంఏ ఫైనల్ వాళ్ళకి తెలుసు కదా, మెయిన్గా వరుసపెట్టి ఎగ్జామ్స్ ఉంటాయి, మధ్యలో ఒక 1 డే కూడా గ్యాప్ ఉండదు. ముందు రోజు రివిజన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ముందు రోజు మనం మొత్తం సిలబస్ని కవర్ చేసేలాగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి, డే 1 నుంచి. ఓకేనా? నేను క్లాసెస్లో చెప్తాను ఏ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయాలి, ఏ ప్రాబ్లం రిఫర్ చేయాలి, ఏ ప్రాబ్లం జస్ట్ లీవ్ చేయాలి. జస్ట్ క్లాస్లో మాత్రమే చేస్తాం, మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయం. అవన్నీ కూడా మీరు క్లాస్లో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే? మీకు టైం వాల్యూ ఫర్ మనీతో స్టార్ట్ చేశాను, గుర్తుందా? ఏ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశా? టైం వాల్యూ ఆఫ్ మనీ. ఓకే? టైం వాల్యూ ఆఫ్ మనీలో మీకు ఆల్రెడీ దేని గురించి చెప్పానమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చెప్పేశా. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యాన్యుటీ చెప్పలేదు. ఇంకా వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ చెప్పా. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ మళ్ళీ ఒకసారి మీరు ఆల్రెడీ చేసినా కానీ గుర్తు చేస్తున్నానమ్మా, ఏమనుకోకండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఫస్ట్ క్యాలిక్యులేటర్లో ఏం చేయాలని చెప్పా? క్యాలిక్యులేటర్లో ఫస్ట్ ఏం తీసుకోవాలమ్మా? ఐ. క్యాలిక్యులేటర్ ఉందా? ఫస్ట్ ఐ తీసుకోవాలి, అండ్ దెన్ యాడ్ 1, మల్టిప్లై విత్ ప్రిన్సిపల్, ప్లస్ ఈక్వల్ టు ఎనీ టైమ్స్ అమ్మా? n టైమ్స్. చేస్తే మీకు అమౌంట్ వస్తుంది. చెప్పానా లేదు? ఇది ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్, దానికి 1 యాడ్ చేయాలి, అండ్ దెన్ మల్టిప్లై విత్ ప్రిన్సిపల్, అండ్ దెన్ ప్లస్ ఈక్వల్ టు n టైమ్స్. చెప్పేసా మీకు ఇది. తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, మీకు వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ చెప్పా. ఎన్ని ఎగ్జాంపుల్స్? 5 ఎగ్జాంపుల్స్ చెప్పా వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, గుర్తుందా? 5 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో. వినయ్ కుమార్, ప్రస్తుతానికైతే మెటీరియల్ ఏం షేర్ చేయట్లేదమ్మా, సో గివ్ మీ సమ్ టైమ్. ఓకే? చిన్న చేంజెస్ ఉన్నాయి, ఆ చేంజెస్ కూడా చేశాక అప్పుడు ఫిజికల్ కాపీ షేర్ చేస్తాను. గివ్ మీ 2 days టైం. సో ఫస్ట్ వన్ సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో చెప్పాను మీకు. సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో అయితే సింపుల్గా ఏం చేస్తాం మనం? ఇయర్ క్యాష్ ఫ్లో, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ రిక్వైర్డ్ రిటర్న్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. మీకు చెప్పా క్వశ్చన్లో, మీకు వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెజెంట్ వాల్యూ. అసెట్ వాల్యూ అనేది 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, ఒకటి రిస్క్ ఫ్యాక్టర్. చెప్పానా మీకు? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే అసెట్ వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. రిస్క్ ఇంక్రీజ్ అయితే అసెట్ వాల్యూ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. రిస్క్ ఇంక్రీజ్ అయితే అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఓకే? సో మీకు చెప్పాను సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో అయితే ఇయర్ క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ రిక్వైర్డ్ రిటర్న్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. చెప్పానా? సెకండ్ ఏం చెప్పానమ్మా? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అయితే కాలమ్స్ ఏం తీసుకుంటున్నాను నేను? ఇయర్ క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ రిక్వైర్డ్ రిటర్న్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. చాలా స్లోగా చెప్తాను ఫస్ట్ 10 క్లాసెస్, ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతాయి క్లాసెస్. థర్డ్, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. దీనికి కాలమ్స్ ఏం తీసుకుంటాం మనం? ఇయర్ క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ రిక్వైర్డ్ రిటర్న్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. అయితే ఇయర్ కాలంలో మనం ఏం చేయాలి? 1, 2, 3 తీసుకుంటాం ఇలా. బట్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? 1-5 లేదా 1-10 అలా తీసుకుంటాం. బికాస్ క్యాష్ ఫ్లోస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏంటి? స్ట్రైట్ అవే ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావడానికి ఏం చేస్తాం? వి మల్టిప్లై విత్ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్.
ఫోర్త్ ఏం చెప్పాను మీకు? ఈవెన్ క్యాష్ ఫ్లోస్. రాజేష్ హాయ్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇన్ఫనైట్ ఇయర్స్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇన్ఫనైట్ ఇయర్స్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇన్ఫనైట్ ఇయర్స్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇన్ఫనైట్ ఇయర్స్ అయితే వాల్యూ ఎలా వస్తుందమ్మా? సింపుల్గా యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. హరీష్ హాయ్. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏం చెప్పాను అన్న? క్యాష్ ఇన్ఫ్లో ఇన్ఫనైట్ ఇయర్స్ విత్ గ్రోత్ రేట్. విత్ ఏంటమ్మా? గ్రోత్ రేట్. హాయ్ మధు. విత్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్, అక్కడ టైప్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. యాన్యువల్ క్యాష్ ఫ్లో డివైడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. ఈ 5 ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. ఈ 5 ఎగ్జాంపుల్స్ కాకుండా ఓకే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాల్యూ అనేది 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. 2 ఫ్యాక్టర్స్ ఏంటి? వాల్యూ అంటే వెల్త్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది, అంతే కదా మరి, అవునా? సో ఒకవేళ రిస్క్ ఇంక్రీజ్ అయితే అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుద్ది, తెలుసు కదా మీకు. సరే, యాన్యుటీ అమ్మా, నిన్న మీకు యాన్యుటీ స్టార్ట్ చేశా, గుర్తుందా? యాన్యుటీ నిన్న మీకు యాన్యుటీ స్టార్ట్ చేశాను. యాన్యుటీ అంటే ఏంటి? సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్ చెప్పానా? యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటమ్మా? ఎండ్ ఆఫ్ ద పీరియడ్. యాన్యుటీ ఇమీడియట్ అంటే ఏంటి? బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. యాన్యుటీ ఇమీడియట్ అంటే ఏంటి? బిగినింగ్. మీకు ఇక్కడ ఏం చెప్పాను? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్. జనరల్గా ఇది మనకి పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు ఈ రెండు కూడా, బట్ అయినా కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఇది, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్. ఎలా వస్తుంది మనకి? చెప్పాను కదా, యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్, యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అయితే యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. అదే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ అయితే యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. సో అట్లీస్ట్ ఈ 2 అయినా టైప్ చేయండి మీరు లైవ్ చాట్లో. వినయ్ కుమార్, మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీకు కూడా, అందరికీ కూడా. ఒకసారి చూడండి, అట్లీస్ట్ ఈ 2 టైప్ చేయండి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ఇది కాన్సెప్చువల్గా అర్థం అవ్వాలి, బికాస్ క్యాపిటల్ బర్స్టింగ్లో మనకి ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ మన ఎగ్జామ్లో కూడా వచ్చింది, మన ఎగ్జామ్లో వచ్చింది. ఇది చాలా స్లోగా చెప్తున్నా బేసిక్స్. రీజన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే మనం కాన్సెప్చువల్గా చేయవచ్చు ఎగ్జామ్లో. ఓకే సరే, స్టార్ట్ చేద్దామా ఎగ్జాంపుల్స్. ఇక్కడ షార్ట్ కట్స్ కూడా చెప్పా మీకు నిన్న క్లాస్లో.
ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎలా వస్తుంది మనకి? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుందమ్మా? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎలా వస్తుందో రాశాను అక్కడ. I plus 1 into 1 plus equal to n minus 1 times గ్రాండ్ టోటల్ ప్లస్ 1. దీనికి లాజిక్ చెప్పలేదు ఇప్పుడు చెప్తాను లాజిక్. బట్ మీరు ఇది ఎక్కువసారి నోట్ చేసుకొని ఉంటే నేను లాజిక్ చెప్తాను. ఓకే, లేదా అట్లీస్ట్ ఫోటో అయినా తీసుకోండి అమ్మా. ఈ జనరేషన్ అంతా కూడా లేజీ కదా. నిన్నే నోట్ చేసి ఉండాలి. సరే, ఎగ్జాంపుల్ చూద్దామా మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇయర్ క్యాష్ ఫ్లో ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అనుకోండి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఓకే, ఇయర్ 1, 2, 3 ఇయర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఫ్లో అనేది 10,000 10,000 10,000 అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పేది దేనికంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్కి. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్కి ఎలా వస్తుందని చెప్పాను మీకు. యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. అంతేనా? సరే, ప్రెసెంట్ వాల్యూ కదమ్మా ఇక్కడ, ఫ్యూచర్ వాల్యూ. సో జనరల్గా మీరు ఇదంతా నోట్ చేయకపోయినా పర్లేదు. ఓకే, బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ బుక్లో ఇచ్చున్నాను, బట్ అర్థం అవడం కోసం నేను రాసి చెప్తున్నాను అంతే. ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. సో ఫస్ట్ మీరు క్యాలిక్యులేటర్లో 0.1 తీసుకోండి. 0.1. ఈ 0.1 మీనింగ్ ఏంటి? 1 రూపీకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 0.1, అది కూడా 1 ఇయర్కి. ప్లస్ 1 యాడ్ చేయండి. ఇక్కడ ఏం చేశాను నేను? 0.1 ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ 1 రూపీ యాడ్ చేశాను. అంతేనా? 0.1 ప్లస్ 1 ఇంటూ 1 చేయండి. ఇంటూ 1 ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఎంత వచ్చిందమ్మా? 1.1. ఈ 1.1 మీనింగ్ ఏంటి? ఈరోజు నువ్వు 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 1.1 అవుతుంది. ఎప్పుడు? 1 ఇయర్లో. లేదా 1 ఇయర్ నువ్వు ఈరోజు డెట్ ఇస్తే ఆ 1 రూపీ 1.1 అవుతుంది అమౌంట్. ప్రిన్సిపల్ 1 అయితే అమౌంట్ ఎంత అవుతుంది? 1.1. ఎంత పీరియడ్లో? 1 ఇయర్లో. ఇంకొకసారి ఈక్వల్ టు ప్రెస్ చేయి. 1.21. ఇప్పుడు ఈ 1.21 ఏంటి? 2 ఇయర్స్లో ప్రిన్సిపల్ 1 రూపీ కాస్త ఎంత అవుద్దమ్మా? 1.21 అవుద్ది. అంతేనా కాదా? సరే, నథింగ్ బట్ ఆ 1.21నే మనం ఫ్యూచర్ వాల్యూ అంటాం. నథింగ్ బట్ 1.121 అంటాం ఫ్యూచర్ వాల్యూ. దాన్ని మనం ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు ఈ 1.1, 1.21 నెక్స్ట్ ఇంకొకసారి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 1.331 వస్తుంది. ఈ 1.1 కానీ 1.21 కానీ 1.331 వీటిని ఏమంటాం మనం? ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ అంటాం. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పారు, మనకి ప్రెసెంట్ వాల్యూ ఇచ్చి ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కంపౌండింగ్ చేయాలి. ఏం చేయాలి? కంపౌండింగ్. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కాంపౌండింగ్ చేస్తున్నాం. అవునా? సో ఈ 1.331 ఏంటి? థర్డ్ ఇయర్కి ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకో. నేను అడిగింది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. ఇక్కడ నాకు 10,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 10,000. నౌ ఐ వాంట్ ద వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్కి నాకు వాల్యూ కావాలి. ఐ నీడ్ ఫ్యూచర్ వాల్యూ, నాట్ ప్రెసెంట్ వాల్యూ. మీరే చెప్పండి, థర్డ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 10,000 వాల్యూ
థర్డ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 10,000 ఏదైతే ఉందో ఆ 10,000 వాల్యూ థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఎంత అవుతుంది? 10,000 ఉంటుంది. ఎందుకని? బికాస్ దానిపైన మనకేంటమ్మా ఇంట్రెస్ట్ ఏమీ రాదు. I have to find out the future value of annuity at the end of the third year. థర్డ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 10,000 రూపీస్కి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా? రాదు కదా. కాబట్టి నేనేంటి ఐ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1. అవునా కదా? సెకండ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 10,000 రూపీస్ ఏంటి? ఐ కెన్ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1 ఇయర్. అంటే ఆ 1 రూపీ ఎంత అవుద్ది? 1 రూపీ కాస్త ఎంత అవుద్ది? 1.21. దాని వాల్యూ ఎంత అంటే 12,000, సారీ 1.1 అమ్మా, 1.1. 1 ఇయరే కదా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది. ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది ఎంత? 1 ఇయర్. ఎంత అవుద్ది? 11,000. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నాకు వచ్చే 10,000 రూపీస్ ఏంటి? 2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎంత అవుద్ది థర్డ్ ఇయర్ ఎండింగ్కి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కదా. యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నీకు వచ్చే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బై ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ అది ఎంత అవుద్ది? 1.21. మొత్తం ఎంత అవుద్దమ్మా? 12,100. ఇప్పుడు ఈ లాస్ట్ కాలం డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో కదమ్మా, ఇది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ ఫ్లో. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ ఫ్లో. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ ఫ్లో ఎంత అవుతుంది అంటే టోటల్ చేయొచ్చా లేదా? లాస్ట్ కాలం టోటల్ చేయొచ్చు. బికాస్ అన్నీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ అ థర్డ్ ఇయర్ వాల్యూస్. ఎంత అవుతుందమ్మా? 33,100. ఇదేంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అ అన్యూటీ. ఇలా ప్రతిసారి టేబుల్ తీసుకొని చేయడం. ఇలా టేబుల్ తీసుకోకుండా స్ట్రైట్ అవే ఏం చేయొచ్చు అని చెప్పా? యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. అంటే ఆల్టర్నేటివ్ ఏంటి? ఇయర్ కాలంలో 1-3 తీసుకో. క్యాష్ ఫ్లో కాలంలో ఎంత తీసుకుంటావు? 10,000. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఇక్కడ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ ఫ్లో. అయితే ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? ఇది రెగ్యులరా ఇమీడియటా? రెగ్యులర్. సో ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎలా వస్తుంది అంటే క్యాలిక్యులేటర్లో మీకేం చెప్పా? ఫస్ట్ ఐ తీసుకోండి, ఇంట్రెస్ట్ రేట్ 0.1 ప్లస్ 1 ఇంటూ 1 ప్రెస్ ఈక్వల్ టు n-1 టైమ్స్. ఇక్కడ n ఎంత? 3 కదా. సో మీరు ఈక్వల్ టు ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 2 టైమ్సే ప్రెస్ చేయాలి. చేశారా 2 టైమ్స్? సెకండ్ టైంకి ఎంత వచ్చింది? 3 టైమ్స్ ప్రెస్ చేస్తారు మీరు. ఒకసారి చూడండి మళ్ళీ. ఫస్ట్ టేక్ పాయింట్ 1 తీసుకోండి క్యాలిక్యులేటర్లో, ప్లస్ 1 ఇంటూ ఓకే 1 ఈక్వల్ టు ఎన్నిసార్లు అమ్మా? 2 టైమ్స్. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. ఇంకొకసారి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎంత వచ్చింది? 1.21. ఇప్పుడు గ్రాండ్ టోటల్ ప్రెస్ చేయండి. జీటీ ఉందా క్యాలిక్యులేటర్లో? జీటీ లేకపోతే మరి M+ ఏదో ఉంటుంది కదా, అది యూస్ చేయండి. అప్పుడు ఏమైనట్టు? ఈ రెండు టోటల్ చేసినట్టు, అంతేనా కదా? ప్లస్ 1 యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 2 పాయింట్ 3.31 వస్తుంది. క్యాలిక్యులేటర్లో జీటీ ఉంటే నేను చెప్పిన షార్ట్ కట్ వర్కౌట్ అవుద్ది. నేను చెప్తున్న షార్ట్ కట్ ఏంటో చూడండి. ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎలా వస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి క్యాలిక్యులేటర్లో, ప్లస్ 1 ఇంటూ 1 ఈక్వల్ ఎన్ని టైమ్స్? n-1 టైమ్స్. అప్పుడు ఈ రెండు టోటల్ అయినట్టు. ఓకే, n-1 టైమ్స్ గ్రాండ్ టోటల్ చేస్తే ఈ రెండు టోటల్ అవుతాయి. ప్లస్ ఏం చేయాలి? ఈ 1 యాడ్ చేయాలి. ఇది ఎప్పుడమ్మా? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అయితే. ఓకే, ఫర్ సపోజ్ ఇది యాన్యుటీ రెగ్యులర్ కాదు, యాన్యుటీ ఇమీడియట్ అనుకోండి అమ్మా. యాన్యుటీ ఇమీడియట్ అంటే ఏంటి? బిగినింగ్ కదా. బిగినింగ్ అన్నప్పుడు మీరే చెప్పండి. థర్డ్ ఇయర్ బిగినింగ్లో వచ్చే 1 రూపీ థర్డ్ ఇయర్ ఎండింగ్కి 1 రూపీ ఉంటుందా? కాదు కదా. ఏమవుద్ది?
1.1 అవుద్ది. ఈసారి ఇమీడియట్ అన్న. ఇమీడియట్ అంటే ఏంటమ్మా? బిగినింగ్. థర్డ్ ఇయర్ బిగినింగ్లో నీకు 1 రూపీ వస్తే థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత అవుద్ది? 1.1. సెకండ్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన 1 రూపీ ఏం చేయొచ్చు నువ్వు? 2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే అది ఎంత అవుద్ది? 1.21. ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో వచ్చే 1 రూపీ నువ్వు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాని వాల్యూ ఎంత అవుద్ది? 1.331. అర్థమవుతుందా? మరి ఈసారి నీకేమవుద్దమ్మా ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో? 13310, 12,100, 11,000. అర్థమవుతుందా? మొత్తం టోటల్ చేస్తే ఎంతమ్మా? 36,000, 36,410. మరి ఇక్కడైతే ఏం చేయాలి? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. యాన్యుటీ ఇమీడియట్ అయితే ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? సింపుల్. అప్పుడు నువ్వేం చేయాలి? క్యాలిక్యులేటర్లో ఐ తీసుకో. 0.1 ప్లస్ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. థర్డ్ టైం ఎంత వచ్చిందమ్మా? 1.331 కదా. ఇప్పుడు నువ్వు గ్రాండ్ టోటల్ ప్రెస్ చేయాలి. గ్రాండ్ టోటల్ ప్రెస్ చేస్తే ఏమవుద్ది? ఈ 3 టోటల్ అయిపోతాయి. అర్థమవుతుందా? నథింగ్ బట్ 1.1, 1.21, 1.331 టోటల్ అయిపోద్ది. ఎంత వచ్చింది అది? 3.641. అర్థమవుతుందా? సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో ఎంత అవుద్ది? 36,410. అర్థమైందమ్మా నీకు చెప్పింది? ఎందుకు నేను n-1 టైమ్స్ చేస్తున్నాను, ఎందుకు n టైమ్స్ చేస్తున్నాను అర్థమైందా? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అయితే n-1 టైమ్సే చేయాలి. గ్రాండ్ టోటల్ చేసి +1 సపరేట్గా యాడ్ చేస్తా. ఎందుకు? రెగ్యులర్ అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ కాబట్టి లాస్ట్ ఇయర్ యాన్యుటీకి ఇంట్రెస్ట్ ఏమీ రాదు. క్లియరా? అర్థమైంది ఇక్కడికి? ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా? ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఏంటన్నా? ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇయర్ 1, 2, 3. క్యాష్ ఫ్లో 10,000, 10,000 and 10,000. ఓకే. ఇప్పుడు నువ్వేం చేయాలి? పీవీఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అంట. ఈసారి నేను ప్రజెంట్ వాల్యూకి తీసుకొని రావాలి. ప్రజెంట్ వాల్యూకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి? కాంపౌండింగా డిస్కౌంటింగా? డిస్కౌంటింగ్ చేయాలి. అందుకని ఈసారి క్యాలిక్యులేటర్లు ఏంటమ్మా? 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ. నథింగ్ బట్ 1 డివైడ్ బై 1.1. ఎంత వచ్చింది? 0.909. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 1 రూపీ వాల్యూ ఈ రోజు ఎంత అంటే 0.909. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. 0.826. నెక్స్ట్ ఏంటమ్మా? 0.751. ఇప్పుడు నేనేం చేయాలి? 909082607510 టోటల్ చేస్తే 24860. దీనికి నేను షార్ట్ కట్ ఏం చేయొచ్చు? ఇయర్ కాలంలో 1-3, క్యాష్ ఫ్లో కాలంలో ఏం తీసుకుంటా? 10,000. ఇక్కడ ఏం తీసుకుంటానమ్మా? ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఐ విల్ టేక్ ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఈ ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది అంటే సింపుల్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? రెగ్యులర్. నేను చెప్తుంది ఏంటమ్మా? ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అంటే ఎండింగ్ అనే కదా. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంటే నేను ప్రెజెంట్ వాల్యూ తీసుకొని రావాలంటే 1 టైం డిస్కౌంటింగ్ చేయాలి. సెకండ్ ఇయర్ ఎండింగ్ అంటే 2 టైమ్స్ డిస్కౌంటింగ్ చేయాలి. థర్డ్ ఇయర్ ఎండింగ్ అంటే 3 టైమ్స్ డిస్కౌంటింగ్ చేయాలి. అవునా? ఇక్కడ నాకు ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? రెగ్యులర్ అంటే 1 డివైడెడ్ బై 1.1 ఈక్వల్ టు ఎనీ టైమ్స్ అమ్మా? 3 టైమ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తే 0.909 వచ్చింది. అవునా? అదేంటమ్మా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఇది.
సెకండ్ టైం ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.826, థర్డ్ టైం ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 751. ఇప్పుడు నువ్వు గ్రాండ్ టోటల్ ప్రెస్ చేయాలి, జీటీ. గ్రాండ్ టోటల్ ప్రెస్ చేస్తే ఎంత వచ్చింది? ఈ మూడు టోటల్ గ్రాండ్ టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 2.48. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 24,860. సూపర్ అమ్మని హారిక. ఇది ఎప్పుడమ్మా యాన్యుటీ? రెగ్యులర్ అయితే. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, లీజింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఇమీడియట్ గురించి. ఇప్పుడు ఏంటమ్మా? ఇమీడియట్ అయితే ఏం చేస్తా? పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇమీడియట్ అంటే ఏంటమ్మా? బిగినింగ్ కదా. మరి ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో 10,000 వస్తే అది డిస్కౌంట్ చేయాలా అవసరం లేదా? అవసరం లేదు. అంటే ఏంటి? ఈరోజు నా దగ్గర 1 రూపీ ఉంటే దాని వాల్యూ ఎంత? 1 రూపీని. సో ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అవుద్ది? 1 రూపీ. సెకండ్ ఇయర్ బిగినింగ్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్, కాబట్టి నేను ఎన్నిసార్లు డిస్కౌంట్ చేయాలి? 1 టైం. అంటే ఇక్కడ ఎంత రావాలి? 0.909. ఇక్కడ ఎంత రావాలి? 0.826. ఇప్పుడు ఇదేమో 10,000 అవుద్ది. ఇదెంతమ్మా? 9090. ఇదెంత? 8260. టోటల్ ఎంత అవుతుందమ్మా నిహారిక? 27,350. ఓకేనా? మరి షార్ట్ కట్ ఎలా అవుద్ది పీవీఏఎఫ్కి? పీవీఏఎఫ్ ఇమీడియట్కి షార్ట్ కట్ ఏం చేయాలి? క్యాలిక్యులేటర్లో 1/1.1 ఈక్వల్ టు నువ్వేం చేయాలమ్మా? 2 టైమ్సే చేయాలి. n-1 టైమ్సే చేయాలి. ఎందుకు? బికాస్ ఫస్ట్ ఇయర్ది నువ్వు డిస్కౌంటింగ్ చేయక్కర్లేదు. కాబట్టి 1/1.1 ఈక్వల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. గ్రాండ్ టోటల్ చేయండి. గ్రాండ్ టోటల్ చేస్తే అప్పుడు ఈ రెండు టోటల్ అయిపోతాయి. ఆ తర్వాత 1 యాడ్ చేయాలి. అర్థమవుతుందా? అలా చేస్తే ఎంత వచ్చిందమ్మా నిహారిక? హరీష్ 2.735. కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఎంత అవుద్ది? 27,350. అర్థమైందా? ఇప్పుడు కొంచెం కాన్సెప్చువల్గా అర్థమైందా? నేను రాసిన షార్ట్ కట్స్ ఏంటి అర్థమైందా? ఒకసారి నేను రాసిన షార్ట్ కట్స్ కరెక్టా కాదా చూసుకోండి. నేను కాన్సెప్చువల్గా చెప్పింది అర్థమైందా లేదా? ఎందుకు నేను n-1 టైమ్స్ చేస్తున్నా, లేదా ఎందుకు n టైమ్స్ చేస్తున్నాను అనేది అర్థమైందా? ఓకే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి లీజింగ్లో లోన్ అమౌంట్ ఇచ్చేస్తాడు. లీజింగ్లో ఏం చేస్తాడమ్మా? లోన్ అమౌంట్ ఇచ్చేసి నిన్నేం ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లోన్ అమౌంట్ ఇచ్చి ఏం చేయమంటాడు? ఇన్స్టాల్మెంట్, ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. లోన్ అమౌంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన హరీష్ పోలు ఉన్నాడు కదా, కార్ కొన్నాడు. ఓకే. కార్ 50 lakhs. మామూలు కార్ కూడా కాదు. ఓకే. ఆడి కార్ కొన్నాడు. ఎంత అయిందమ్మా? 50 lakhs. బట్ ఆ 50 lakhs ఏంటి? లోనే. 50 lakhs ఏంటమ్మా? లోన్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 12%. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12%. n ఈజ్ ఈక్వల్ టు 5 years. లోన్ ఎప్పుడులో పే చేయాలి? 5 yearsలో పే చేయాలి. ఇప్పుడు ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత? వాట్ ఈస్ ద ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్కి దీనికి లింక్ చేసుకోండి ఫస్ట్. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత? ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ప్రాక్టికల్గా కూడా. మీరు రేపొద్దున కార్ కొన్నప్పుడు లేదా హౌస్ కొన్నప్పుడు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కానీ లేదా యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే. అసలు నాకు ఇచ్చింది ఏంటి క్వశ్చన్లో? లోన్ అమౌంట్. లోన్ ఎప్పుడు తీసుకుంటాం? ఇప్పుడే కదా. లోన్ ఇప్పుడు తీసుకొని ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనేది ఫ్యూచర్లో వేస్తాను నెక్స్ట్ 5 yearsలో. అవునా కదా? అసలు నీకేమి ఇచ్చాడు ఇక్కడ? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్యూటీ ఇచ్చాడు.
ఎంత ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఎంతమ్మా? 50 lakhs. ఇందుకే ఎలా వస్తుంది అది? యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, అంతే కదా. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇక్కడ నీకు యాన్యుటీ ఇచ్చాడు క్వశ్చన్లో? లేదు, ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? నేను ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాస్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు ఎంత? 12%. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే అది యాన్యుటీ రెగ్యులరా ఇమీడియటా? రెగ్యులర్. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే దట్ మీన్స్ వీఆర్ పేయింగ్ ఇన్స్టాల్మెంట్ అట్ ద ఎండ్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? క్యాలిక్యులేటర్లో 1 డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? 1 డివైడ్ బై 1.12 1 డివైడ్ బై 1.12 ఈజ్ ఈక్వల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 5 టైమ్స్. రెగ్యులర్ కదా. ఎండింగ్ ఫస్ట్ ఇయర్ది 1 టైం డిస్కౌంట్ చేయాలి, సెకండ్ ఇయర్ది 2 టైమ్స్, ఫిఫ్త్ ఇయర్ది 5 టైమ్స్ చేయాలి. కాబట్టి 1 డివైడ్ బై 1.12 ఈక్వల్ ఎన్ని టైమ్స్ చేయాలి? 5 టైమ్స్ చేయండి. 1 డివైడ్ బై 1.12 5 టైమ్స్ చేసి గ్రాండ్ టోటల్ చేయాలి. ఎంతో చెప్పండి మన హారిక? 1 డివైడ్ బై 1.12 ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ గ్రాండ్ టోటల్. హరీష్, రాజేష్, $3.6047 అమ్మా. ఓకే చైతు, ఓకే సూపర్. ఇప్పుడు యాన్యుటీ ఎంతమ్మా? యాన్యుటీ ఎంత అవుతుంది అంటే 50 lakhs డివైడెడ్ బై 3.6047. 3.6047. చైతు రౌండ్ ఆఫ్ కరెక్ట్గా చేసుకోవాలి. 3.6047 కాబట్టి నువ్వు 3.605 అని రాసుకోవాలి. ఎంత అవుతుంది ఇన్స్టాల్మెంట్? 50 lakhs డివైడ్ బై 3.6047 ఎంతమ్మా? ఎంత? 13,69,000 అంతేనా అమౌంట్? సో 13,69,000 చైతు ఎంత వచ్చిందమ్మా? 13,87,000. 3.6047 తీసుకోండి అమ్మా. 65 తీసుకున్నాం. 3.605 65 ఇక్కడ నేను రాసింది తీసుకోండి. ఎంత వచ్చింది చెప్పండి? 13,87,077. అర్థమైందా? ఇది మన హరీష్ పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్ అమౌంట్. ఎవ్రీ ఇయర్ 13,87,000 సంథింగ్ పే చేసుకోవాలి. అలా ఎన్ని ఇయర్స్ పే చేయాలి? 5 years. సో నాకు ఇలాగా ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎలా వచ్చింది? లోన్ అమౌంట్ డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. అర్థమైందా? సరే, ఇదే కేసులో నేను ఒకవేళ ఇన్స్టాల్మెంట్ అనేది బిగినింగ్లో పే చేస్తున్నా. ఇన్స్టాల్మెంట్ ఏంటమ్మా? బిగినింగ్లో. అంటే అదేంటి? ఇమ్మీడియట్ కదా. ఇమ్మీడియట్ అయితే నువ్వు ఏం చేయాలి? 1 డివైడెడ్ బై 1.12 అది కూడా నాకు చెప్పండి అమ్మా. ఒకవేళ ఇది యాన్యుటీ ఇమీడియట్ అయితే అప్పుడు నాకు 50 lakhs డివైడ్ బై 3.6047 అవ్వదు. అప్పుడు నేనేం చేయాలి? 1 డివైడ్ బై 1.12 ఈజ్ ఈక్వల్ ఎన్ని టైమ్స్ చేయాలి? 4 టైమ్సే చేయాలి. గ్రాండ్ టోటల్ చేసి దెన్ 1 యాడ్ చేయాలి. ఎందుకు? యాన్యుటీ ఇమీడియట్ అంటే ఫస్ట్ ఇయర్ యాన్యుటీని నువ్వు డిస్కౌంట్ చేయక్కర్లా. అర్థమైందా? సెకండ్ ఇయర్ బిగినింగ్ దాన్ని ఒక్కసారి డిస్కౌంట్ చేస్తే చాలు. ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ దాన్ని 4 టైమ్స్ చేస్తే చాలు. కాబట్టి నువ్వేం చేయాలి? 1 డివైడ్ బై 1.12 ఈజ్ ఈక్వల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్ గ్రాండ్ టోటల్ అండ్ దెన్ యాడ్ 1. ఎంత వచ్చింది చూడండి. ఎంత వచ్చింది ఆన్సర్? ఎంత? 3 పాయింటా 4 పాయింటా?
4.035 చెప్పాలమ్మా అందరూ. ప్రెసెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్ ఇమీడియట్ అంటే నేనేం చేయాలి? 1/1.12 ఈజ్ ఈక్వల్ ఎనీ టైమ్స్ చేయాలి? 4 times గ్రాండ్ టోటల్ అండ్ దెన్ యాడ్ 1. సో 4.035 అంతే వచ్చిందా నిహారిక? చైతు యూట్యూబర్ ఏం చేస్తావు? యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తున్నావా? ఉమేయ్. సో 12 lakh ఎంతమ్మా? 39,157. ఈ 4.035 వచ్చిందా? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందమ్మా? కానీ జనరల్గా కార్ కొన్నప్పుడు మనం పరాణం ఇన్స్టాల్మెంట్ పే చేయం. మీకు తెలిసే ఉండదు, మీ ఇంట్లో ఎవరైనా కార్ కొని ఉంటే లేదా నార్మల్గా కూడా మనం ఏం చేస్తాం? మంత్లీ ఇన్స్టాల్మెంట్ అయితే ఏం చేయాలి? సింపుల్ అమ్మ. మంత్లీ ఇన్స్టాల్మెంట్ అయితే ఏం చేయాలంటే నువ్వు మంత్కి ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. పరాణం 12% కదా, మరి పర్ మంత్ ఎంత అవుద్ది? 1% కదా. 12% పరాణం అంటే మంత్కి ఎంత అవుద్ది? 1%. సో నువ్వు క్యాలిక్యులేటర్లో ఏం చేయాలంటే అప్పుడు 1/1.12 కాకుండా ఏం తీసుకోవాలి? 1 ఏంటమ్మా? 0.1 తీసుకోవాలి. అర్థమవుతుందా? 3.0373 ఏంటమ్మా స్వరూప్? నువ్వు 1 యాడ్ చేయలేదు అనుకుంటా స్వరూప్. 1/1.12 ఈజ్ ఈక్వల్ టు 4 times చేసిన తర్వాత గ్రాండ్ టోటల్ చేసి మళ్ళీ 1 యాడ్ చేయాలి. స్వరూప్ నువ్వు 1 మర్చిపోయినట్టున్నావు. సరే, ఇప్పుడు ఈ 1/1.01 తీసుకుంటే ఇప్పుడు మంత్లీ ఇన్స్టాల్మెంట్ అయితే నువ్వేం చేయాలి? మంత్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. మరి మంత్కి ఎంత? 1% కదా. నువ్వేం చేయాలి? 1/1.01 ఈక్వల్ టు ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 5 yearsకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 60 months. యాన్యుటీ రెగ్యులర్ అయితేనేమో 60 times ప్రెస్ చేయాలి. అండ్ దెన్ ఏం చేయాలమ్మా? గ్రాండ్ టోటల్ చేయాలి. అదే ఒకవేళ ఇన్స్టాల్మెంట్ నువ్వు బిగినింగ్లో పే చేస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు 1/1.01 ఈజ్ ఈక్వల్ ఎన్ని టైమ్స్ ప్రెస్ చేయాలి? 59 times. గ్రాండ్ టోటల్ చేసి ఆ తర్వాత ఏం చేయాలమ్మా? +1 యాడ్ చేసి ఇలా చేస్తే వచ్చేది ప్రెసెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్. లోన్ అమౌంట్ని డివైడ్ బై పీవీఏఎఫ్ చేయి, అప్పుడు నీకు ఇన్స్టాల్మెంట్ వచ్చేస్తుంది. ఈ ఇన్స్టాల్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుంటే మంచిది మీకు. ఎందుకని? రేపు పొద్దున్న సీఎంఏ అవుద్ది. సీఎంఏ అయిపోయిన వెంటనే ఏం చేస్తారు? ఆగరు కదా, పెళ్లి చేసుకుంటారు కదా. మ్యారేజ్ చేసుకున్న వెంటనే ఏంటమ్మా? ఇప్పుడంటే ఏదో హాస్టల్లో ఉంటున్నారు, రిఫ్రిజిరేటర్ అవసరం లేదు, మిక్సీ ఏది అవసరం లేదు, కార్ ఏది అవసరం లేదు, అవునా కదా. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఏం కావాలి? మిక్సీ, రిఫ్రిజిరేటర్, బైక్, కారు, ఇల్లు, సోఫా సెట్ ఇవన్నీ కావాలి. ఓకే. సో అవన్నీ ఏం చేస్తారు మరి? మన దగ్గర డబ్బులు ఉండవు కదా, లోనే తీసుకుంటాం. ఇన్స్టాల్మెంట్స్ కొనడం తెలియాలి మనకి. చైత్ర క్లియరా? ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ వరకు అర్థమైందా? దీంతో మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ కంప్లీట్ అయిందమ్మా. ఒకసారి ఫస్ట్ నుంచి క్లాసెస్ వినని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ 3 classes వింటే, బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మీకు అర్థమవుతుంది. నేను ఇంతవరకు ఎస్ఎఫ్ఎం సిలబస్ అనేది డిస్కస్ చేయాల. న్యూ సిలబస్ ఎస్ఎఫ్ఎం సిలబస్ చాప్టర్స్ ఏంటో కూడా మీకు చెప్పలా. మీకు ఏం చెప్పా? మన ఎస్ఎఫ్ఎం సిలబస్ ఎప్పటికీ అవుద్దండి? February 29th కంప్లీట్ అవుద్ది. అదొకటి చెప్పా. ఇంకోటి ఎస్ఎఫ్ఎంకి మనకి యూజ్ అయ్యే టాపిక్ ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ. అది స్టార్ట్ చేశాను. సో టైం వాల్యూ ఆఫ్ మనీ కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు ఒక 10 minutes ఏం చేద్దాం అంటే, జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మనల్ని మోటివేషన్ అడుగుతూ ఉంటారు. మోటివేషన్ ఎప్పుడు అడుగుతారు? మోటివేషన్ అంటే డిసెంబర్లో ఎగ్జామ్స్ అనుకోండి, డిసెంబర్లో నవంబర్ ఎండింగ్కి అడుగుతారు. సరే, ఏదైనా మోటివేషన్ వీడియో ఒకటి అప్లోడ్ చేయండి అని చెప్పి. అర్థమైందా? అదే జూన్లో ఎగ్జామ్స్ అనుకోండి, అది ఎప్పుడు అడుగుతారు? మే. అర్థమవుతుందా? అసలు మనం క్లాసెస్ అటెండ్ అవ్వకుండా, ప్రిపరేషన్ సరిగ్గా లేకుండా నేను ఎంత మోటివేట్ చేసినా ఏం ఉపయోగం ఉంటుంది? మీరు ఆల్రెడీ మొన్న ఎగ్జామ్స్ రాసున్నారేమో, ఒకవేళ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఏం చేయాలి? వెంటనే వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అది ఫేస్ టు ఫేస్ అవ్వచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఏదో ఒక క్లాస్. అవునా?
ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్ చేయాలి. ఈ ప్రిపరేషన్ కరెక్ట్‌గా ఉండి దానికి మోటివేషన్ తోడైతే అప్పుడు నువ్వు ఈజీగా క్వాలిఫై అవుతావు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు సరిగ్గా రాయకపోతే ఇంకా మేలుకోలా. అర్థమవుతుందా? మన వాళ్ళంటే నేను చెప్పేదేంటి? మన సీఎంఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా! మన కులపోళ్ళు ఉంటారు కదా! సీఎంఏ కులపోళ్ళు. ఆ సీఎంఏ కులపోళ్ళు ఇంకా లేవలా. లేస్తారు ఒక వారం 10 రోజులకి. వారం 10 రోజులకి లేచి ఓకే. ఇంకొంతమంది వింత వింత డౌట్లు అడుగుతారు. ఎప్పుడు? ఏప్రిల్‌లో లేదా మార్చ్‌లో. ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత సరే ఈసారి నేను బోత్ గ్రూప్స్ రాయనా? ఒకటే రాయనా? మార్చ్‌లో వచ్చి అడిగితే నేనేం చెప్పాలి? ఉన్నది 2 నెలలు, 3 నెలలు. అప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను? అదే నువ్వు ఇప్పటి నుంచే కొంచెం మేలుకుంటే బోత్ గ్రూప్స్ రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు కాదు. నువ్వు గ్రూప్ 4 రాసావు. గ్రూప్ 3 ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. లేదు గ్రూప్ 3 ఆల్రెడీ రాసావు. గ్రూప్ 4 స్టార్ట్ చేయి. ఏది స్టార్ట్ చేసి ఎర్లీగా స్టార్ట్ చేస్తే అప్పుడు ఈ మోటివేషన్ ఏదైనా మనం నవంబర్ ఎండింగ్‌లో వేసుకున్నాం అనుకోండి హెల్ప్ అవుతది. అర్థమవుతుందా? అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే చాలామంది రిజల్ట్ పోగొట్టుకునేది మెయిన్ రీజన్ భయంతో. ప్రిపరేషన్ ఉంటుంది కొన్నిసార్లు. బట్ భయంతో పోగొట్టుకుంటున్నారు. ఇంకోటి ఏ సోర్సెస్ 100 సోర్సెస్ పైన రిలై అవుతున్నారు. అలా కాదు. గుడ్డిగా ఒకళ్ళు నమ్మాలి. అర్థమవుతుందా? పర్లేదు రవి సార్ నమ్మొచ్చు అనుకుంటే కనుక నమ్మేయండి ఎస్ఎఫ్ఎంకి. అలాగే భాస్కర్ సార్ నమ్మేయచ్చు డీటీకి అనుకుంటే నమ్మేయడం గుడ్డిగా. లేదు ఓవరాల్గా బీసీఆర్ నమ్మేద్దాం అనుకుంటే కనుక పూర్తిగా నమ్మేసేయాలి అంతే. మీకు సీఎం ఇంటర్లో రిజల్ట్స్ వచ్చి సీఎంఏ ఫ్యాన్లో రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దగ్గరికి వెళ్తారు. సో డిఫరెంట్ గైడెన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకి మైనస్ అయిపోతుంది ఫైనల్ లెవెల్లో. కంప్లీట్గా ఒక దగ్గరే డిపెండ్ అయిపోయి ఉంటే 8 సబ్జెక్ట్స్లో 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అది మామూలు ఎక్కడికి వెళ్ళినా అంతే కామన్ అది. అందరూ ఒకేలా టీచ్ చేయరు కదా. బట్ మీ దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి కదా. మీరు సీఎం ఇంటర్ క్వాలిఫై అయ్యారంటే ఏంటి? మీ దగ్గర గ్రాస్పింగ్ ఉంది, టాలెంట్ ఉంది. ఓకే కొంచెం మీకు గైడ్ చేసినా కానీ పాస్ అయిపోతారు, చదవగలుగుతారు. కాబట్టి మీరేంటంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఫేస్ టు ఫేస్ వచ్చేవాళ్ళు అయితే కనుక త్వరగా వస్తే బాగుంటుంది. క్రిస్మస్ కదా సార్, నేను కూడా గ్రూప్ 4 రాసా కానీ ఆడిట్లో ఒకటే ఎగ్జామ్షన్ రావచ్చు, మిగతావి 3 సబ్జెక్ట్స్ రావు. గ్రూప్ 3 ఆబ్వియస్లీ ఇవ్వచ్చు చైత్ర. మీరు మీరు జూన్లో బోత్ గ్రూప్స్ అటెంప్ట్ ఇవ్వచ్చు. ప్రొవైడ్ ఎప్పుడు మీరు ఇప్పుడు ఇమీడియట్గా కనుక గ్రూప్ 3 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ లోపు మీది గ్రూప్ 3 ప్రిపరేషన్ అయిపోతుంది. రిజల్ట్స్ లోపు గ్రూప్ 3 ప్రిపరేషన్ అయిపోతే గ్రూప్ 4 ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు. బట్ డ్యూ టు ఎగ్జామినేషన్ టెన్షన్ వల్ల భయం వల్ల సరిగ్గా రాయలేకపోయారు. ఇంకా 2 మంత్స్ టైం ఉంటుంది. ఆ 2 మంత్స్లో మీరు గ్రూప్ 4 ప్రిపేర్ అవ్వచ్చు. బోత్ గ్రూప్స్ రాయొచ్చు జూన్లో. మీ దగ్గర 6 మంత్స్ టైం ఉంటే మాత్రం మీరు బోత్ గ్రూప్స్ రాయొచ్చు. ఎవరైనా కానీ ఎవరైనా 2 గ్రూప్స్ రాయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది ఎప్పుడు వస్తారంటే మార్చ్లో వచ్చి బోత్ గ్రూప్స్ రాస్తూ ఉంటారు. మార్చ్లో వచ్చి బోత్ గ్రూప్స్ అంటే మనం అక్కడ ఏం చేయగలం? 2 మంత్స్ ఏం చెప్పగలం? అర్థమవుతుందా? ఏమన్నా రోబోలు, మీరు రోబోలు మేము రోబోలు అనుకోండి, ఏదో ఒకటి చేయొచ్చు. మొత్తం 40 అవర్స్లో మొత్తం చెప్పేసేయండి అంటారు. 40 అవర్స్లో మొత్తం చెప్పేస్తే ఎలా అవుతుంది? ఓకే ఒక టైం వాల్యూ ఫర్ మనీ నేను 3 క్లాసెస్ చెప్పాను అంటే 3 అవర్స్ చెప్పాను. నార్మల్గా మీకు లాస్ట్ మినిట్లో మీరు వస్తే ఏం చేస్తాను? నేను అప్లోడ్ చేసిందే మ్యారథాన్ 12 అవర్స్ అంటే 12 అవర్స్లో ఎస్ఎఫ్ఎం మొత్తం చెప్పేశాను. ఇప్పుడు 3 అవర్స్ టైం వాల్యూ ఫర్ మనీ చెప్పాను. లాస్ట్ మినిట్లో ఇవన్నీ మీకు వచ్చు అనుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అప్పుడు ఏమవుద్ది? కాన్సెప్ట్స్ రాకపోతే, మీకు బేసిక్స్ రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో దట్స్ వై ఐ వుడ్ రిక్వెస్ట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. ఓకే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఫేస్ టు ఫేస్ క్లాస్ అయితే త్వరగా వచ్చేయండి. అలాగే లైవ్ అయితే లైవ్, లేదు రికార్డెడ్ క్లాసెస్ మేము ఎప్పుడు లేస్తామో తెలియదు సార్, ఎప్పుడు పడుకుంటామో తెలియదు అనుకుంటే రికార్డెడ్ క్లాసెస్ తీసుకోండి. రికార్డెడ్ క్లాసెస్ తీసుకొని స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఎస్ఎఫ్ఎం అయితే రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసేసుకోవచ్చు, ఏం చేంజ్ లేదు కాబట్టి తీసుకొని ఆ క్లాస్ వినొచ్చు. ఒకవేళ రికార్డెడ్ క్లాస్ కావాలి అనుకుంటే, లేదు లైవ్ వింటాం అనుకుంటే కనుక ఈ బ్యాచ్లో కంటిన్యూ అయిపోవడం. ఒకవేళ ఈ బ్యాచ్లో కంటిన్యూ అయితే కనుక 29కి సిలబస్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే మీరు ఎవరో ఏదేదో చెప్పేది ఇప్పుడు కాంపిటీటర్స్ 100 చెప్తారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఆల్రెడీ యూట్యూబ్లో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. శివాషర్ లా ఎలా చెప్తారు, ఆల్రెడీ ఉంది మ్యారథాన్ చూడండి. మీకు అలవాటైంది బాగా చెప్తున్నారు, ఎందుకు ఆలోచించడం? భాస్కర్ సార్ డీటీ, అలాగే నేను ఎస్ఎఫ్ఎం, ఎస్సీఎం
ఓఎం. ఓఎం ఇప్పుడు మనం రాయిస్తే చెప్తున్నారు. అండ్ యంగ్ ఫ్యాకల్టీ అండ్ ఆయన మనం గైడ్ చేస్తున్నాము అండ్ హీఈస్ వర్కింగ్ హార్డ్. ఓకే. అండ్ ఇంకోటి కూడా చెప్పాం. ఆ బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాం. ఇన్ కేస్ ఒకవేళ మీకు అది రీచ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ బ్యాచ్ మేము తీసుకోవడం లాంటిది చేస్తాను. అలాగే గ్రూప్ 4లో సిఎఫ్ఆర్, అనంత్ శర్మ సార్, ఐడిటి, మణిదీప్ సార్, వీళ్ళందరూ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నారు. చెప్పాను కదా, మొత్తం 8 సబ్జెక్ట్స్లో 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ అటు ఇటు ఉంటాయి. కానీ అన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక పర్సన్నే గైడెన్స్ అడిగితే ఈజీగా అవుతుంది. రెగ్యులర్గా మనం జూమ్ మీటింగ్స్ అవి పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి, ఈవెన్ ఆన్లైన్ స్టూడెంట్స్కైనా మీకు ఈజీ అవుతుంది. సో దట్స్ వై ఐ వుడ్ రిక్వెస్ట్, త్వరగా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. రిజల్ట్స్ వరకు వెయిట్ చేయొద్దు. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వడం ఈజీ, సెకండ్ థర్డ్ అటెంప్ట్స్ కష్టం అవుతాయి. ఎందుకు కష్టం అవుతాయి? రీజన్ ఏంటంటే మనం సరిగ్గా రాయలేదు అని తెలిసినప్పుడు వెంటనే రియలైజ్ అవ్వరు, స్టార్ట్ చేయరు ప్రిపరేషన్. ఎలా ఉంటుందండి వీళ్ళకి, పొరపాటున పాస్ అయిపోతే మనం చేసిన ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుద్ది కదా అని చెప్పి రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ఎక్కడా వేస్ట్ అవ్వదమ్మా, మీకు అట్లీస్ట్ ఇంటర్వ్యూకైనా యూస్ అవుతుంది. కాబట్టి మీరు త్వరగా స్టార్ట్ చేయండి, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం, నెక్స్ట్ క్లాస్ మనకి ట్యూస్డే ఉంటుంది, ఎందుకంటే రేపు సండే అండ్ మండే ఏంటమ్మా క్రిస్మస్, కాబట్టి మన క్లాస్ ఎప్పుడు ఉంటుంది, ట్యూస్డే ఉంటుంది. ట్యూస్డే ఇంకా మనం సిలబస్, మనకేం చాప్టర్స్ ఉన్నాయి ఏంటి, సో వెయిటేజ్ ఎంత, ఇదంతా డిస్కస్ చేసుకొని ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం మనం. క్లియరా? మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు. మధు గారు ఉన్నారా? నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి జాబ్స్లో ఉండాలమ్మా మీరు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి జాబ్స్లో ఉండాలి. స్టూడెంట్స్ చాలా విచిత్రంగా ఉంటారు. వీకెట్ ఎగ్జామ్లో టాప్ వస్తే 100 రూపీస్ ఇస్తామంటే కష్టపడి చదివేస్తారు డే అండ్ నైట్. ఒక 6 నెలలు బాగా చదువుకొని 2 గ్రూపులు క్లియర్ అయితే 12 lakhs ప్యాకేజ్ వస్తుందంటే చదవరు. కార్ మాత్రం కొనం హరీష్, కొనొద్దు కార్. అంతేనా కదమ్మా, ఏం చేస్తారు మన స్టూడెంట్ జనరల్గా? వీకెండ్ ఎగ్జామ్లో టాప్ రండి, ఓకే, టాప్ వస్తే 100 రూపీస్ అంటే డే అండ్ నైట్ చదువుతారు. అరే సింపుల్ లాజిక్, మీరు అసలు 1 year తర్వాత మంచి ప్యాకేజ్ వస్తుంది, ఇది మోటివేటింగ్గా ఉండదు కదా. కామన్ అది. ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి డిఫరెన్స్ ఏం లేదమ్మా. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, తెలుసా? కొంచెం మాస్గా చెప్పాలంటే పాస్తారా కొత్త సీసాలో. అంతే, అంతమించి ఏం లేదు. చిన్న చేంజ్ ఏంటంటే డిజిటల్ ఫైనాన్స్ అని చెప్పి ఒక థియరీ టాపిక్, సెక్యూరిటైజేషన్ ఒక థియరీ టాపిక్, సెక్యూరిటీ వాల్యుయేషన్. సెక్యూరిటీ వాల్యుయేషన్ అంటే ఆల్రెడీ మీకు బిజినెస్ వాల్యుయేషన్లో ఉన్నదే అది. సో సెక్యూరిటీ వాల్యుయేషన్, ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు సెక్యూరిటీ వాల్యుయేషన్కి యూజ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మీరేంటంటే ఓల్డ్ సిలబస్ అండ్ న్యూ సిలబస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే. డిజిటల్ ఫైనాన్స్ అని ఒక థియరీ టాపిక్, సెక్యూరిటైజేషన్ ఒక థియరీ టాపిక్, చాలా చిన్న టాపిక్స్ అవి. సెక్యూరిటీ వాల్యుయేషన్ ఒక చిన్న టాపిక్ ఒకటి యాడ్ అయింది, ఈ 3 యాడ్ అయ్యాయి అంతే. అంతకుమించి ఏమీ లేదు. అంతకుముందు చాలా చెత్త చెదారం ఉండే థియరీ అదంతా తీసేసాడు. అర్థమైంది మీకు? కాబట్టి మనకి ఎలాగో ఇప్పుడు ఓల్డ్ సిలబస్ ఏంటి అనేది ఇర్రెలవెంట్. నెక్స్ట్ అటెంప్ట్కి ఎలాగో ఓల్డ్ సిలబస్ లేదు కదా. ఓకే. చైత్ర పక్కా ఎక్కువ ప్యాకేజ్ వస్తుందా సార్ 2-3 అటెంప్ట్స్ అయినా? డిపెండ్స్ అమ్మా, డిపెండ్స్ అది. 2-3 అటెంప్ట్స్ అయినా అంటే ఇప్పుడు మేము సెలెక్ట్ అయినప్పుడు క్యాంపస్లో అయితే 2-3 అటెంప్ట్స్ అయినా కానీ వచ్చాయి ఒకటి. రెండోది ఏంటంటే మీకు తక్కువ ప్యాకేజ్ అయినా జస్ట్ అది ఎంట్రీ అంతే. క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది జస్ట్ ఒక ఎంట్రీ. ఒకసారి మనం ఒక కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఎంత కష్టపడతామనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది గ్రోత్ అనేది. కాబట్టి ఈ మిత్ వదిలేయండి, స్టార్టింగ్ ప్యాకేజ్ 16 lakhs 18 lakhs. స్టార్టింగే కొంతమంది 5-6 lakhs స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడో 70-80 lakhsకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకుంటున్నాము,
కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉందా? ఫాస్ట్ లెర్నరా కాదు నువ్వు. నువ్వు ఒకవేళ డైనమిక్గా ఉండి నేర్చుకోగలిగితే కనుక చాలా ఎక్కువ వస్తుంది ప్యాకేజ్లు. బట్ అన్ఫార్చునేట్ అంటే మనం చేంజ్కి ఇష్టపడం, ఉన్న చోటే ఉండాలనుకుంటాం, అందువల్ల మనకి తక్కువ ప్యాకేజ్ ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళు ఈవెన్ బీకామ్ చేసి ఆరకల్ నేర్చుకొని 50-60 lakhs పర్ యానం సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిఏ ఆర్ సిఎంఏ. డిపెండ్స్, అది మనం కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ఇష్టపడితే అప్పుడు ఈజీగా అవుద్ది. అర్థమవుతుందా మధు? ఓకే. మధు గారు, క్లియరా? సో మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? మళ్ళీ ట్యూస్డే కలుద్దాం. ఈలోపు ఎంజాయ్ చేయండి అండ్ మిస్ అయిన క్లాసెస్ వినండి. వింటే అప్పుడు స్మూత్గా వెళ్ళిపోద్ది క్లాస్. ఎప్పుడు? ట్యూస్డేకి. ఓకేనా?